మమ్మీ కాలేజ్కి వెళ్తున్నా. అదేంట్రా ఈరోజు చాలా తొందరగా కాలేజ్కి వెళ్ళిపోతున్నావు? డివు గుడికి వెళ్దామని మమ్మీ. అసలుకే దేవుని చూసి చాలా రోజులు అయింది. దేవుని చూసి చాలా రోజులు అయిందా? కాలేజీకి రాకుండా బంక్ కొట్టి రీ రిలీజ్లకి వెళ్ళి సీన్ రీక్రియేట్ చేస్తున్నావా? అంటే సార్ అది నోర్ముయ్, అర్జెంట్ గా మీ పేరెంట్స్ కాల్ చేయి. సార్ 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 వద్దు సార్ ప్లీజ్ సార్. చెయ్యమన్నానా? నేను అప్పటికీ వద్దన్నాను సార్, ఆ సీనియర్ అన్న వల్లే. ఆ? ఎవడా సీనియర్ అన్నా? సార్ పిలిచారంట. మొన్న శనివారం ఎక్కడున్నారా? ఇంగ్లీష్ ల్యాబ్ లో రోజంతా గ్రూప్ డిస్కషన్ అయితే పర్ఫార్మెన్స్ అంటే ఏంటో చూపించాం. ఇదేనా పర్ఫార్మెన్స్? పాప ధవలా, నువ్వు కూడా దొరికిపోయావా? నీ పేరు చెప్పిందే అదిరా. ఫేమస్ అవుతానంటే ఫ్యాన్ షో టికెట్ ఇచ్చాను కదే. ఇంకెందుకు లేటు, మా అమ్మకేగా కాల్ చేయండి. హెచ్ఓడి సార్. సార్ హెచ్ఓడి సార్ చెప్పండి. మేడం మీరు ఎందుకు ఏంటి అని అడగకుండా అర్జెంట్ గా కాలేజ్కి వచ్చేయండి. పక్కా ఈడేదో చేసుంటాడు. మొన్న మీ అబ్బాయి కాలేజ్ బంక్ కొట్టి డార్లింగ్ రీ రిలీజ్కి వెళ్ళాడు. అవునా? వీడు వెళ్ళడమే కాకుండా వీడు జూనియర్స్ కూడా తీసుకెళ్తున్నాడు. అడిగితే గుడన్నావు, దేవుని చూసి చాలా రోజులైందన్నావు. ఓ మీకు అలా చెప్పాడా? ఇప్పుడు ఏంటి, గుడేమో సంగం థియేటర్, దేవుడేమో మీ ప్రభాస్ అన్నా? కరెక్టేగా. అంతే సార్. చూసారా ఎలా ఒప్పేసుకున్నాడు. ఇంకా నా వల్ల కాదు మేడం, మీరే హ్యాండిల్ చేసుకోండి. దేవుడి దర్శనానికి వెళ్తున్నప్పుడు ఈ భక్తురాలను కూడా తీసుకెళ్ళాలి కదరా. నేను కూడా ఫ్యాన్నే కదరా. నేను కూడా సీన్లు రీక్రియేట్ చేస్తాను కదరా. ఆంటీ మీరేం సీన్ రీక్రియేట్ చేస్తారు? ఏమండి టీవీ చూసారా? ఇంటికి వచ్చి చూస్తానులే. యువర్ సన్ డాన్సింగ్ రోడ్స్, మన పరువంత గంగలో మిక్సింగ్. బాగుంది బాగుంది. సూపర్ మమ్మీ సూపర్. సరిపోయారు.